నమస్కారం, నా పేరు ప్రణయ్. ఈరోజు మీరు చూస్తున్నారు న్యూ హాలాండ్ కంపెనీ నుంచి సింబా 30 మినీ కాంపాక్ట్ ట్రాక్టర్ అండి. ఈ వెహికల్ యొక్క డీటెయిల్ రివ్యూ అనేది మనం చూడబోతున్నాం ఈరోజు వీడియోలో. ముందుగా ఈ వెహికల్ యొక్క కీస్ అనేటివి నా చేతిలో ఉన్నాయి. ఈ వెహికల్కి కంప్లీట్గా 3 డిఫరెంట్ కీస్ ఉన్నాయండి. అది కూడా 2 సెట్స్ తోటి కంప్లీట్గా 6 కీస్ అనేది మీకు లభిస్తాయి. సో ఈ 6 కీస్ని డిఫరెంట్గా ఎలా వాడతారో అది కూడా చూపించబోతున్నాను. ముందుగా వెహికల్ యొక్క రివ్యూ స్టార్ట్ చేసే ముందు వెహికల్ యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ అనేది మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే ఇది ఈ వెహికల్ యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్. ఇది డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్, స్టేట్ టు స్టేట్ వేరీ అవుతుందండి. సో ఇది వెహికల్ యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్. ఇప్పుడు ఈ వెహికల్ యొక్క కంప్లీట్ డీటెయిల్ రివ్యూ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఫ్రంట్ ప్రొఫైల్ గురించి మాట్లాడదాం. ఈ వెహికల్లో కార్ లాంటి ఫీచర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఈ ట్రాక్టర్లో ఎలాంటి ఈ వెహికల్ యొక్క లైటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. పర్ఫార్మెన్స్లో కూడా కార్ లాంటి ఫీచర్ మీకు లభిస్తుంది. అండ్ ఈ ట్రాక్టర్ యొక్క లుక్స్ వైజ్ చూసినట్లయితే చాలా క్యూట్ అండ్ కాఫీ కంఫీ టైప్ ఉంటుందండి. ట్రాక్టర్ అనేది క్యూట్ అని చెప్పేసి దీన్ని తక్కువ అంచనా వేయరాదు, ఎందుకంటే ఇది చాలా డిఫరెంట్ పనులు చేస్తుంది. ఇది 4x4 ట్రాక్టర్ అండి. ముందుగా ఇది దీని పవర్. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఫ్రంట్ ప్రొఫైల్లో ఒక ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అనేది మీకు కనిపిస్తుంది. పైన చూసినట్లయితే ప్లెయిన్ బానట్ అనేది ఉన్నదండి, కంప్లీట్గా బ్లూ కలర్ తోటి లభిస్తుంది. సెంటర్లో న్యూ హాలాండ్ కార్ లోగో అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ కింద చూసినట్లయితే గ్రిల్ చూడొచ్చు మీరు సెంటర్లో. అండ్ 2 సైడ్స్లో మీకు లైట్స్ అనేటివి లభిస్తాయి, హాలోజన్ లైట్స్ అండి ఇవి. సెంటర్లో గ్రిల్ అనేది మీకు లభిస్తుంది. కింద చూసినట్లయితే ముంగటి అటాచ్మెంట్స్ ఏవైతే ప్లఫింగ్ ఏదైతే ముంగటి అటాచ్మెంట్స్ ఉంటాయో అవి ఇక్కడ టై చేసుకోవచ్చు. మతలబ్ ఇక్కడ ఈ బంపర్ మీద పెట్టుకోవచ్చు. అలాగే ఈ ఏదైతే సెక్షన్ ఉందో కీ సెక్షన్, ఇది బానట్ని ఓపెన్ చేయడానికి. కంప్లీట్గా కిందికి వస్తే ఇక్కడ కూడా యాక్సిల్ ఉంటుందండి. ఇది 4x4 వీల్ అంటే ముంగ టైర్స్కి కూడా మీకు పవర్ లభిస్తుంది. ఇది హైడ్రాలిక్ స్టీరింగ్ యొక్క హైడ్రాలిక్స్ లివర్ అనేది ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అది హైడ్రాలిక్స్ లివర్. సో ఇది ఈ వెహికల్ యొక్క కంప్లీట్లీ ఫ్రంట్ ప్రొఫైల్ లుక్. అండ్ టైర్స్ని చూసినట్లయితే ఎంత గ్రిప్ ఉన్నదో మీకు డైరెక్ట్లీ అర్థమైపోతుందండి. ఇది ఫ్రంట్ ప్రొఫైల్ లుక్. అండ్ ఈ వెహికల్ యొక్క లైట్స్ ఆన్ చేసి చూద్దాము. ఇప్పుడు ఈ వెహికల్ లైట్స్ ఆన్ చేయగానే ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్గా హాలోజన్ లైటింగ్ సిస్టమ్ అనేది వెహికల్ అవైలబుల్గా ఉందండి. రాత్రి వేళలో నడిపించేటప్పుడు ఫీల్డ్ ఆఫ్ వ్యూ అనేది కంప్లీట్గా కవర్ చేసేస్తుంది. రోడ్ యొక్క వ్యూ అనేది మీరు ఎలాంటి రోడ్లు అయినా ఆరామ్స్ వెళ్ళొచ్చు. సైడ్కి డిఆర్ఎల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, పక్కకి ఇండికేటర్స్ కూడా మీరు చూడొచ్చు. ఇది కంప్లీట్ వెహికల్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ లైటింగ్ సిస్టమ్ ఇలా కనిపిస్తుంది. ముంగటి నుంచి చూసినట్లయితే రాత్రి టైంలో మాత్రం చాలా బాగా లైటింగ్ సిస్టమ్ అనేది మీకు లభిస్తుంది. బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ కూడా కంప్లీట్ ఎల్ఈడి టెయిల్ లైట్ సిస్టమ్ అండి. ఏది కూడా బల్బ్స్ లేవు, అన్ని ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్ అనేది మీకు లభిస్తుంది. హెవీ డ్యూటీ లైట్ కూడా ఇక ఫెడ్ లైట్ అనేది పైన ఇచ్చారు. దాని గురించి కూడా మాట్లాడదాం. నీ కింద రిఫ్లెక్టర్ నంబర్ ప్లేట్ సెక్షన్ కూడా లైట్ అనేది ఇచ్చారు. పైన చూసినట్లయితే హెవీ డ్యూటీ వర్క్ చేసేటప్పుడు ఈ లైట్ని యూజ్ చేసి మనం రాత్రి ఏదైనా పని చేసుకున్నా కానీ కంప్లీట్గా కవరేజ్ అనేది మీకు లభిస్తుంది. సో ఇది ఈ వెహికల్ యొక్క లైటింగ్ సిస్టమ్. చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్ ఉంది, పర్ఫార్మెన్స్లో కూడా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు ఈ వెహికల్ యొక్క సైడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడదాం. సైడ్ ప్రొఫైల్లోనే కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం. టైర్స్ అండ్ బ్రేక్స్ ఇవన్నీ గురించి మాట్లాడేద్దాము. సైడ్ని చూసినట్లయితే ముందుగా సింబా 30 బ్లూ సిరీస్ అనే బ్రాండింగ్ స్టిక్కర్ లేబులింగ్ తోటి లభిస్తుంది. ఈ బానట్ అనేది సింగిల్ పీస్ అండి, కంప్లీట్గా ఫ్రంట్కి లేస్తుంది. దాని వెనకాలనే ట్యాంక్ అనేది మీకు లభిస్తుంది. అది కూడా ఓపెన్ చేసి నేను ఇంజన్ స్పెక్స్ చెప్తాను. సో అక్కడ ట్యాంక్ అనేది మీకు లభిస్తుంది. సో ఈ వెహికల్ యొక్క టైర్స్ గురించి మాట్లాడినట్లయితే ఈ వెహికల్లో ఇక్కడ హెవీ డ్యూటీ టైర్స్ అనేటివి యూజ్ చేశారండి. ఇవి 180/85 D12 సైజ్ వచ్చేసి ఇవి నారో టైర్ సైజ్ అండి. ఇవన్నీ కింద చూసినట్లయితే యాక్సెల్ చూసినట్లయితే ఇక్కడ ఫ్రంట్ వీల్స్కి కూడా పవర్ అనేది మనకు లభిస్తుంది. ఈ వెహికల్లో డిఫరెన్షియల్ లాక్ కూడా ఉంది, అంటే మీరు 2 వీల్ డ్రైవ్ నడిపించుకోవచ్చు, లేదంటే 4 వీల్ డ్రైవ్ కూడా నడిపించవచ్చు. ఇక్కడ మీరు హైడ్రాలిక్స్ చూసినట్లయితే ఈజీగా 1 హ్యాండ్ తోటి వెహికల్ అనేది కంప్లీట్గా నడిపించవచ్చు అండి. ఇది హైడ్రాలిక్ సిస్టమ్ యొక్క లుక్. అండ్ రేర్ వీల్ యొక్క డైమెన్షన్స్ గురించి మాట్లాడినట్లయితే 8.3x20 నారో టైప్ అండి. ఇది కూడా నారో టైర్ టైప్. ఇక్కడ గ్రిప్ చూసినట్లయితే ఇదే మెయిన్ అట్రాక్టివ్ అండి, అంటే చూడడానికి కూడా పవర్ఫుల్ అని ఏర్పడుతుంది. ఎలాంటి రోడ్స్లో అయినా సరే మన ఫీల్డ్ వర్క్ అనేది సునాయాసంగా అయిపోతుంది. పైన చూసినట్లయితే 4x4 బ్రాండింగ్ కూడా మీకు లభిస్తుంది. ఈ వెహికల్ని 2 సైడ్స్ వేగం మీరు ఎక్కవచ్చు. ఇక్కడ సైడ్లో చూసినట్లయితే డిఫరెంట్ షాక్ లాక్ ఫీచర్, అలాగే హైడ్రాలిక్స్ హెచ్పి ఫీచర్ కూడా చాలా బాగుంటుంది ఈ వెహికల్లో. అవి కూడా చూపించబోతున్నాను. వెహికల్ నడిపించేటప్పుడు హీట్ మన కాళ్ళకు తలగకుండా ఇక్కడ హీట్ రెసిస్టెన్స్ ప్లేట్లు అనేటివి ఇక్కడ పెట్టారండి. అలాగే కింద చూసినట్లయితే ఇక్కడ డీజిల్ ఫిల్టర్ అనేది లభిస్తుంది. ఇక్కడ ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూసినా కానీ చాలా సిమిలర్గా ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్లో ఒక స్టిక్కరింగ్ లేబుల్ ఉంటుంది. అది ఏంటంటే ఆయిల్ ఇమ్మర్సివ్ బ్రేక్స్. ఈ వెహికల్ యొక్క బ్రేక్స్ అనేటివి ఆయిల్లో మునిగి ఉంటాయండి. ఎప్పుడు మీరు బ్రేక్ వేస్తే అప్పుడు ఆగిపోతుంది. రాపిడ్ అనేది తక్కువ ఉంటుంది. డిస్క్ బ్రేక్స్ అరిగిపోకుండా ఉంటాయి. సైడ్కి మీకు గ్రాబ్ హ్యాండిల్స్ కూడా లభిస్తాయి. ఈజీగా ఎక్కడానికి కానీ ఏదైనా పని చేసుకోవాలని పట్టుకోవచ్చు. అలాగే ఈ వెహికల్ యొక్క కంప్లీట్ బ్యాక్ మెషినరీ గురించి మాట్లాడినట్లయితే ముందుగా హైడ్రాలిక్స్ నుంచి మాట్లాడదాము. ఆటోమేటిక్ డెప్త్ అండ్ డ్రాఫ్ట్ కంట్రోల్ సిస్టమ్ అనేది లభిస్తుంది. 750 kgs అనేది ఈ వెహికల్ యొక్క కెపాసిటీ అండి. వెనకాల ఎలాంటి అటాచ్మెంట్స్ ఉన్నా సరే అవి ఈజీగా వర్క్ అవుతాయి. ఇక్కడ స్క్రీన్ మీద చూసినట్లు ఇవన్నీ సపోర్ట్ అవుతాయండి.
అండి ఈ వెహికల్ యొక్క బ్యాక్ మిషనరీ తోటి. ఇక్కడ ప్రెషర్ కంట్రోల్ అనేది లభిస్తుంది, కింద 3 పాయింట్ లింకేజ్ సిస్టమ్ అనేది ఉంటుంది. అండ్ వెహికల్ యొక్క ట్రైలర్ యొక్క అటాచ్మెంట్ అనేది ఇక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు. అండ్ వెహికల్ యొక్క ట్రైలర్కి ఎలక్ట్రిక్ వర్క్స్ ఉంటే అవి ఇక్కడికి వెళ్ళి అంటే ఇక్కడ పోర్ట్ ఇచ్చారు, ఇది డైరెక్ట్లీ కనెక్ట్ చేస్తే లైట్స్ వస్తాయి. అండ్ అదే విధంగా బాటిల్ హోల్డర్స్ 2 ఉన్నాయండి, ఒకటి ఓపెన్, ఒకటి అనేది ఏంటంటే థర్మస్ లాగా క్లోజ్ అయ్యి ఉంటుంది. సో ఇది ఈ వెహికల్ యొక్క కంప్లీట్ బ్యాక్ మిషనరీ. అండ్ హైడ్రాలిక్స్ చూసినట్లయితే ఇది పీటీఓ, రివర్స్ పీటీఓ కూడా అవైలబుల్గా ఉంది. పీటీఓ అనేది 540 ఆర్పిఎం నుంచి 1000 ఆర్పిఎం తక్కువ మీరు సెట్ చేసుకోవచ్చు. ఇలా ఆర్పిఎం సెట్ చేసుకొని కూడా నడిపించుకోవచ్చు. సో ఇది వెహికల్ యొక్క హైడ్రాలిక్స్. అండ్ ఇప్పుడు మాట్లాడతాం ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ బానట్ ఓపెన్ చేసి ఈ వెహికల్ కీస్ అంటే ఈ కీస్ని యూజ్ చేసి ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ సింగిల్ పీస్ బానట్ని మనం ఓపెన్ చేయవచ్చు. సో ఇప్పుడు ఈ వెహికల్ యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడినట్లయితే 3 సిలిండర్ ఇంజన్ లభిస్తుంది, 1318 cc ఇంజన్ డిస్ప్లేస్మెంట్, 29 HP హార్స్ పవర్, 82 Nm టార్క్ జనరేట్ చేయవచ్చు. ఎయిర్ క్లీనర్ వచ్చేసి డ్రై టైప్ ఎయిర్ క్లీనర్. ట్రాన్స్మిషన్ వచ్చేసి సింగిల్ డయాఫ్రామ్ ట్రాన్స్మిషన్. ముంగట అనేది మనకి బ్యాటరీ సెక్షన్ ఇచ్చారు, ఇది వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా పనికొస్తుంది. ఇక్కడ పెద్ద రేడియేటర్ ఉంది, కూలెంట్ కూడా మీకు లభిస్తుంది. ఎలాంటి ఇంజన్ వేడైనా సరే ఈజీగా కూల్ చేసేస్తుందండి. సో ఇది ఈ ఇంజన్ యొక్క లుక్. అండ్ రైట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ ఆయిల్ చేంజ్ చేయవచ్చు, కింద డీజిల్ ఫిల్టర్ అనేది లభిస్తుంది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ వెళ్తే మీకు ఆల్టర్నేటర్ లుక్ కనిపిస్తుంది, అలాగే ఇంకా ఎయిర్ ఫిల్టర్స్ అన్ని ఫిల్టర్స్ అనేవి ఇక్కడ లభిస్తాయి. ఇంజన్ యొక్క బ్రాండింగ్ కూడా ఇక్కడనే కింద చూసినట్లయితే కనిపిస్తుందండి. ఈ వెహికల్ యొక్క ఎగ్జాస్ట్ అనేది కింద ఇంటిగ్రేటెడ్ అయి ఉంటుంది, అది కూడా నేను లాస్ట్లో చూపిస్తాను వీడియోలో. సో ఇది ఈ వెహికల్ యొక్క ఇంజన్ లుక్. అండ్ రేడియేటర్ ఫ్యాన్ కూడా మీరు చూడవచ్చు. సో ఇవి ఈ వెహికల్ యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి. చాలా పవర్ఫుల్ ఇంజన్ అండి, 4x4 వీల్ డ్రైవ్ తోటి వస్తుంది. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క ట్యాంక్ ఏదైతే ఉందో ఇది ఫైబర్ ట్యాంక్ అండి, దాంతో తుప్పు పట్టదు ట్యాంక్. దీనికి కూడా సపరేట్ కీ అనేది మీకు లభిస్తుంది. సో పెట్రోల్ ట్యాంక్ కోసం ఇంకో కీ అనేది మీకు ఇచ్చారు. సో ఇది ఈ వెహికల్ యొక్క ఫ్యూల్ ట్యాంక్ పొజిషన్ అండ్ ఫ్యూల్ ట్యాంక్ గురించి. సో అదే విధంగా ఈ వెహికల్ యొక్క పైకి ఎక్కి అన్ని ఫీచర్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ముందుగా ఇక్కడ మీకు పట్టుకోవడానికి కింద గ్రాబ్ హ్యాండిల్స్ అనేటివి సైడ్స్లో ఇచ్చారు, అలాగే ఇక్కడ ఫుట్ రెస్ట్ అనేది ఉంటుంది. సో ఇక ఎక్కినట్లయితే ఇక్కడ డ్యూలెక్స్ సీట్ అనేది లభిస్తుంది, చాలా కంఫర్టబుల్ ఉంది. అండ్ ఇప్పుడు వెహికల్ని స్టార్ట్ చేయడానికి ఇంకో కీ అనేది మీకు లభిస్తుంది. సో ఇక్కడ ఇగ్నిషన్ చూసినట్లయితే ఇక్కడ ఇగ్నిషన్ స్లాట్ ఉంటుంది. సో ఇది ఇలా పెట్టేసి మనం వెహికల్ని ఆన్ చేసేయచ్చు డైరెక్ట్గా. సో ఇది వెహికల్ యొక్క ఇగ్నిషన్ పొజిషన్. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడినట్లయితే కంప్లీట్గా అనలాగ్ సిస్టమ్ అండి. అండ్ కాక్షన్ సైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇండికేషన్ లైట్స్ తోటి మీకు లభిస్తాయి, స్పీడోమీటర్, ఫ్యూల్ ఇండికేటర్, అండ్ అలాగే వెహికల్ యొక్క టెంపరేచర్, ఇండికేటర్స్, లైటింగ్స్ ఇక్కడ అన్ని మీకు లభిస్తాయి. ఇక్కడ ఓడోమీటర్ అనేది, ట్రిప్ మీటర్ అనేది మీ సెంటర్ చోటిన డిస్ప్లేలో మీరు అనేది చెక్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ యొక్క పవర్ స్టీరింగ్ ఏదైతే ఉందో ఇది ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ అండి, ఈజీగా 1 హ్యాండ్ డ్రైవ్తో నడిపవచ్చు. ఇక్కడ రియర్ వ్యూ మిర్రర్ చూడొచ్చు, చాలా పెద్దగా ఉంది, ఈజీగా వైడింగ్ వ్యూయింగ్ యాంగిల్ అనేది చాలా బాగుంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇండికేటర్స్, లైటింగ్ సిస్టమ్ అనేది కంప్లీట్ ఇక్కడ ఉంది, సెంటర్లో హార్న్ ఉంది, కింద ఇండికేటర్ స్విచెస్ అనేవి మీకు లభిస్తాయి. సో అదే రైట్ సైడ్ మీకు చూసినట్లయితే హై బీమ్, లో బీమ్ అండ్ అలాగే 4 ఇండికేటర్ అండ్ హ్యాండ్ యాక్సిలరేటర్ అనేది సైడ్కి మీకు లభిస్తుంది. సో ఇది ఈ డాష్ బోర్డ్ మీద ఉన్న ఫీచర్స్. కింద చూసినట్లయితే 12 watts ఛార్జింగ్ సాకెట్ ఉంది. అలాగే కింద కంప్లీట్గా కింద చూసినట్లయితే ఏదైతే రెడ్ లివర్ ఉందో అదైతే ఈ వెహికల్ యొక్క డిఫరెన్షియల్ లాక్, అంటే 4x4 లేదా 4x2 మీరు ఎలా నడిపించాలనుకుంటే అలా ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. దాని ఇండికేషన్ అనేది కూడా ఎల్లో స్టిక్కర్ లెక్క కింద చూడవచ్చు. సో ఇది ఈ వెహికల్ యొక్క డిఫరెన్షియల్ లాక్ సెట్ చేయడానికి ఈ లివర్ అనేది మీకు లభిస్తుంది. సో ఇవి ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ ఫీచర్స్. అండ్ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇది క్లచ్, రైట్ సైడ్ అనేది మనకి బ్రేక్, యాక్సిలరేటర్ లభిస్తుంది. ఇది బ్రేక్, ఇక్కడ యాక్సిలరేటర్, ఇది ఆరెంజ్ కలర్ ఏదైతే ఉంది ఇది యాక్సిలరేటర్. అండ్ అలా విధంగా ఇక్కడ ఏదైతే మీరు ఇంకో సైడ్ రెడ్ కలర్ పెడల్ చూస్తున్నారు ఇది జంప్ యాక్సిలరేటర్. ఎప్పుడైతే మనం మట్టిలో కూడకపోయి ఉంటుందో ఇది వచ్చితే మన వెహికల్ అనేది హెల్ప్ అవుతుంది బయటకు రావడానికి. ఇది హ్యాండ్ బ్రేక్, ఇది ఇక్కడ ఆయిల్ చేంజ్ చేయవచ్చు. సో ఇవి వెహికల్ యొక్క స్పెక్స్. అండ్ రైట్ సైడ్ మీకు డెప్త్ కంట్రోల్ అండ్ పీటీఓ కంట్రోల్స్ అనేవి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఇవి హైడ్రాలిక్ లిఫ్టింగ్, ఇంకా ఏదైతే లిఫ్టింగ్ ఉందో దాంతో లేవట్టచ్చు. అండ్ అదే ఇక్కడ చూసినట్లయితే ఆర్పిఎం సెట్టర్, అండ్ అలాగే ఇక్కడ ఎంత ఆర్పిఎం 540 to 1000 ఆర్పిఎం సెట్ చేసుకోవచ్చు. హై లోడా, లో లోడా, 4x4 అది మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ సైడ్ చూసినట్లయితే గేర్ లివర్ అనేది లభిస్తుంది. టోటల్ ఈ వెహికల్లో 9 గేర్స్ ఫార్వర్డ్ ఉంటాయి, 3 గేర్స్ రివర్స్ కోసం ఉంటాయి. కంప్లీట్గా 12 గేర్స్ గేర్ సిస్టమ్ అనేది లభిస్తుంది. అండ్ వెహికల్ యొక్క టాప్ స్పీడ్స్ గురించి మాట్లాడినట్లయితే ఫ్రంట్కి 26 టాప్ స్పీడ్, బ్యాక్కి తరఫు 11 టాప్ స్పీడ్ అనేది మీకు లభిస్తుంది. సో ఈ వెహికల్ యొక్క వారంటీ వచ్చేసి 750 hours లేదా 1 year వారంటీ అనేది లభిస్తుంది. ఈ వెహికల్ యొక్క ఎగ్జాస్ట్ టైల్ పైప్ ఏదైతే ఉందో అది మీరు చూసినట్లయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చిన్న ఎగ్జాస్ట్ డ్యూక్ లెక్కనే ఇక్కడ కూడా ఎగ్జాస్ట్ టైల్ పైప్ అనేది మీకు లభిస్తుంది. సో ఇదైతే బైక్ లాంటి ఫీచర్. సో ఇది ఈ వెహికల్ యొక్క కంప్లీట్ డీటెయిల్ రివ్యూ, ద బ్రాండ్ న్యూ హాలండ్ సింబా 30. వెహికల్ యొక్క షోరూమ్ అడ్రస్ అండ్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు డైరెక్ట్లీ టెస్ట్ డ్రైవ్ కూడా చేయవచ్చు. సో ఇది సింబా 30 యొక్క డీటెయిల్ రివ్యూ.